ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో కోజాగరి పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవిని కొలుస్తూ రాజన్న ఆలయంలో ఇన్ఛార్జి స్థానాచార్యులు నలిమిలకొండ ఉమేష్ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాల మధ్య కౌముదిని దాదాపు 2 గంటల పాటు పూజించారు. మహాలక్ష్మి పూజ, క్షీరచంద్ర పూజ నిర్వహించారు. క్షీరచంద్ర దర్శనం కార్యక్రమం జరిగింది. ఆలయ ఆవరణలో పెద్ద పాత్రలో ఉంచిన పాలలో దర్శనమిచ్చిన చంద్రుడిని భక్తులు తిలకించి తరించారు. ఈరోజు చాలా పర్వకాలం. ఆశ్వేజ పూర్ణిమ, కోజాగరి పూర్ణిమ, కౌముది పూర్ణిమ అంటారు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో నిషీధకాలంలో అర్ధరాత్రి సమయంలో విశేషంగా ఆ కోజాగరి పూర్ణిమ వ్రతం నిర్వహించబడింది. దీంట్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాలక్ష్మీదేవికి శ్రీసూక్తం ద్వారా మహాపూజ, అష్టోత్తరనామార్చన, తర్వాత అక్షక్రీడ అంటే పాచికలు ఆడడం అనేటువంటి కార్యక్రమం కూడా పూర్తయింది. తర్వాత విశేషంగా ఒక పెద్ద బాణల నిండా పెద్ద పాత్రలో ఆవు పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపినటువంటి ఆవు పాల పాత్ర ఉంచి ఆ పాత్రలో 16 షోడశకళా ప్రపూర్ణ అనేటువంటి ఆ చంద్రుణ్ణి ఆవాహన చేసి ఆ అమృతమయమైనటువంటి ఆ క్షీరాన్ని భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఈ విశేషమైనటువంటి ఈ పర్వకాలంలో ఈ రాత్రంతా కూడా జాగారం ఉండి ఈ తీర్థాన్ని, ఈ అమృతమయమైనటువంటి క్షీరాన్ని స్వీకరిస్తారో వారికి సంవత్సరం వరకు కూడా ఎలాంటి దోషాలు, శరీరంలో ఎలాంటి రోగాలు కూడా కలగకుండా ఉంటాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రత్యక్ష రూపంలో కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నటువంటి ఆ భక్తులందరికీ కూడా ఆ మహాలక్ష్మి పార్వతీరాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు పాత్రలు కావాలి. జగదంబ మాతకీ జై. ఈరోజు చాలా పర్వకాలం.